Welcome students and my dear parents. VIT యూనివర్సిటీ జాయిన్ అవుతున్న స్టూడెంట్స్ మీరు 4 ఇయర్స్ బీటెక్ కంప్లీట్ చేయడానికి ఓవరాల్గా ఫీ స్ట్రక్చర్ టోటల్గా ఎంత ఫీ ఖర్చు అవుతుంది, VIT యూనివర్సిటీస్ అన్ని క్యాంపస్ యొక్క ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది మీకు ఈ వీడియో సెషన్లో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. VIT యూనివర్సిటీ ఫీ అనేది 5 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో గ్రూప్ ఏలో కొన్ని కోర్సెస్ బ్రాంచెస్ ఇస్తారు, గ్రూప్ బిలో రిమైనింగ్ బ్రాంచెస్కి సీట్స్ అయితే ఇస్తారు. గ్రూప్ ఏలో ఏ బ్రాంచెస్ ఉంటాయి, గ్రూప్ బిలో ఏ బ్రాంచెస్ ఉంటాయి అనేది మీకు చూపిస్తాను. సో ఈ 5 కేటగిరీస్గా ఫీ స్ట్రక్చర్ ఎందుకు డివైడ్ చేస్తారనేది కూడా మీకు ఫస్ట్ క్లారిటీ రావాలి. ఫస్ట్ 5 కేటగిరీస్ ఫీ స్ట్రక్చర్ ఎందుకు ఉంటుంది అనేది చెప్పి మీకు ఈ టోటల్ ఫీ అమౌంట్ ఎంత అవుతుంది, కాలేజ్ యొక్క ఫీజు, నెక్స్ట్ హాస్టల్ ఫీ ఎంత అవుతుందని చెప్తాను. హాస్టల్ ఫీ కూడా మీకు మెస్ వెజ్ నాన్ వెజ్ ఉంటుంది, అలాగే రూమ్ షేరింగ్ డీలక్స్ నుంచి స్టార్ట్ చేస్తే నాన్ ఏసీ వరకు కూడా రూమ్స్ అయితే ఉంటాయి. రూమ్ షేరింగ్ 2 మెంబర్స్ 6 మెంబర్స్ వరకు కూడా ఉంటాయి. దీన్ని బేస్ చేసుకొని హాస్టల్ ఫీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో టోటల్గా ఇప్పుడు ఈ అన్ని పారామీటర్స్ అన్ని కేటగిరీస్ కలుపుకొని VIT యూనివర్సిటీస్లో 4 ఇయర్స్ బీటెక్ కంప్లీట్ చేయడానికి ఓవరాల్గా మినిమం టు మ్యాక్సిమం ఎంత ఫీ ఖర్చు అవుతుంది అనేది క్లారిటీగా చూడండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. VIT EEE ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో మీకు వచ్చిన ర్యాంకు బేస్ చేసుకొని సీట్ అలాట్మెంట్ జరిగే టైంలో, కౌన్సిలింగ్ టైంలో ఫీ అనేది కేటగిరీ వైజ్గా డివైడ్ చేసినప్పుడు టాప్ ర్యాంక్ వచ్చిన ఒక కోర్సులో, ఇప్పుడు సపోజ్ సిఎస్సినే ఉంది, సిఎస్సిలో ఎగ్జాంపుల్గా 100 సీట్స్ మనం కౌంట్ చేసుకుంటే ఫస్ట్ కేటగిరీ 1గా 6 సీట్స్ ఇస్తారు, సెకండ్ కేటగిరీలో 10 సీట్స్, థర్డ్ కేటగిరీలో 16, ఫోర్త్ కేటగిరీలో 24 సీట్స్, ఫిఫ్త్ కేటగిరీలో 44 సీట్స్గా డివైడ్ చేసి సీట్స్ అలాట్ చేయడం జరుగుతుంది. మీకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ కేటగిరీలో పెడతారు, ఆ తర్వాత 10 మెంబర్స్ సెకండ్ కేటగిరీ. ఇలా మీ ర్యాంక్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మీ యొక్క ఫీ స్ట్రక్చర్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఈ ఫీ స్ట్రక్చర్ ఇప్పుడు ఒకసారి క్లారిటీగా చూడండి. కేటగిరీ 1 అంటే మీకు ఫీ అనేది 1,98,000 అంటే అప్రాక్స్గా 2 lakhs కౌంట్ చేసుకోండి. కౌన్సిలింగ్ జరిగే టైంలో మనకు అడ్వాన్స్ ఫీ అమౌంట్ అనేది, బ్యాలెన్స్ ఫీ అమౌంట్ పే చేయడానికి అనేది షెడ్యూల్ ఇస్తారు. ఇక్కడ మీ కాలేజ్ ఫీజు ఏదైతే ఉంటుందో సీట్ వచ్చిన తర్వాత మీకు ఇప్పుడు సపోజ్ కేటగిరీ 1లోనే సీట్ వచ్చింది, 1,98,000 ఫీ పే చేయడానికి మీకు మినిమం ఇక్కడ అడ్వాన్స్ ఫీ అమౌంట్ పే చేయడానికి 6 days టైం ఇస్తారు. ఇంకా అడ్వాన్స్ ఫీ అమౌంట్ తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ ఉంటాయి కదా, ఫస్ట్ కొంచెం ఫీ పే చేయడం, ఆ తర్వాత కొంచెం ఫీ పే చేయడానికి మీకు మళ్ళీ ఒక 6 to 8 days టైం ఇస్తారు. ఆ టైంలోపు టోటల్గా ఫీ అమౌంట్ పే చేయాలి. ఇక్కడ అడ్వాన్స్ ఫీ అమౌంట్, బ్యాలెన్స్ ఫీ అమౌంట్ కూడా మీకు మెన్షన్ చేయడం జరిగింది. మీకు కేటగిరీ 2లో సీట్ వస్తే 3,07,000, మీకు సీట్ వచ్చిన వెంటనే 6 days లోపు 2 lakhs ఫీ పే చేయాలి. రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ మరొక 6 daysలో టోటల్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. పే చేస్తేనే మీకు సీటు కన్ఫర్మ్ అవుతుంది. కేటగిరీ 3లో 4,05,000, కేటగిరీ 4లో 4,48,000, కేటగిరీ 5లో 5,93,000 అంటే ఇంకా ఫైనల్గా 5 lakhsగా కౌంట్ చేసుకోండి. మీకు అంటే మినిమం మీ యొక్క ఫీజు VIT ఏపీలో సీట్ వస్తే ఇండివిజువల్ కేటగిరీస్ వైజ్గా చూసుకున్నా మీకు ఫీ ఎంత అవుతుంది, మినిమం 2 lakhs నుంచి ఒక ఇయర్కి మ్యాక్సిమం 5 lakhs వరకు కాలేజ్ యొక్క ఫీజు అవుతుంది. సో ఇప్పుడు మీరు టాప్ ర్యాంక్ తెచ్చుకొని మినిమం ఫీజుతో జాయిన్ అవుతే మీ కాలేజ్ యొక్క ఫీజు 2 into 4 8 lakhsగా అవుతుంది. ఒకవేళ మ్యాక్సిమం అమౌంట్కి వెళ్తే మీకు 4 into 5 20 lakhs వరకు ఫీ అవుతుంది. సో అది మీకు వచ్చే కేటగిరీ బేస్ చేసుకొని ఒక్కసారి మీకు ఇప్పుడు చూపించాను కదా ఫీ స్ట్రక్చర్ అనేది, దీన్ని బేస్ చేసుకొని 4 yearsకి ఎంత క్యాలిక్యులేట్ చేసుకోండి. మినిమం 4 lakhs నుంచి మ్యాక్సిమం 20 lakhsకి అవుతుంది. నెక్స్ట్ హాస్టల్ ఫీ విషయానికి వస్తే మనకు హాస్టల్ ఫీజు అనేది వెజ్ నాన్ వెజ్ మీరు ఫుడ్ బేస్ చేసుకొని కూడా ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ చూడండి, లీస్ట్ కౌంట్ చూసుకుంటే నాన్ ఏసీ రూమ్స్ లీస్ట్గా చూసుకుంటే కనుక నాన్ ఏసీ రూమ్
వెజ్, మీరు మీల్స్ వెజ్ తింటారా నాన్ వెజ్ తింటారా? నాన్ వెజ్ అంటే మీకు చికెన్ మటన్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. వెజ్ అంటే ఓన్లీ ప్యూర్ వెజ్ ఐటమ్స్ మాత్రమే ఉంటాయి ఫుడ్లో. సో ఇక్కడ 6 షేరింగ్ నాన్ ఏసీ రూమ్ ప్లస్ వెజ్తో అయితే మీకు మినిమం ఫీజు 1,33,700 అంటే 1,34,000 కౌంట్ చేసుకోండి మినిమం ఫీజు. ఇది వెజ్ అయితే. మినిమం ఫీజు నాన్ వెజ్ అయితే 6 షేరింగ్ రూము మీకు 1,42,000 ఫీ అవుతుంది హాస్టల్ ఫీజు. ఇది మినిమం కౌంట్. సో ఇంకా మీరు రూమ్ షేరింగ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే మీకు అంటే రూమ్ షేరింగ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కౌంట్ తగ్గుతూ ఉంటే మీకు ఫీ స్ట్రక్చర్ ఇంక్రీజ్ అవుతుంది. అది నాన్ ఏసీ. మీరు మళ్ళీ ఏసీకి వెళ్తే ఏసీ అయితే కనుక మినిమం వెజ్ ప్లస్ 6 షేరింగ్ ఏసీ అయితే కనుక ఈ ఫీ అనేది 1,56,000 అవుతుంది. మీకు నాన్ వెజ్ తీసుకుంటే కనుక 1,65,000 అవుతుంది. ఓవరాల్గా స్పెషల్ మీల్స్ కనుక కావాలి మీకు అనుకుంటే స్పెషల్ కేటగిరీ కూడా ఉంది మెస్లో. ఈ కేటగిరీ కిందకి చూసుకుంటే ఇంకొక 10,000 ఎక్స్ట్రా అవుతుంది మీకు. అంటే ఇంకా కంప్లీట్గా మినిమం హాస్టల్ ఫీజు అనేది 1,34,000 వెజ్ నాన్ వెజ్కు ఓవరాల్గా 1,40,000 అయితే హాస్టల్ ఫీజు అవుతుంది. సో కాలేజ్ ఫీజు ఎంత అవుతుంది? మినిమం 2 lakhs 1 yearకి, 5 lakhs 1 yearకి, ఓవరాల్గా 4 yearsకి మీకు 8 lakhs మినిమం అవుతుంది, 20 lakhs మ్యాక్సిమం అవుతుంది. ఇది మేము వచ్చిన కేటగిరీ బేస్ చేసుకొని సీటు. సో ఇక్కడ హాస్టల్ యొక్క ఫీజు ఎంత ఉంది? 1,40,000గా మీరు మినిమం తీసుకున్నాం. మీకు మినిమం అమౌంట్ 4 yearsకి ఎంత అవుతుంది? 1,40,000 into 4 lakhs 450 2 lakhs ఓవరాల్గా 6 lakhs వరకు కౌంట్ చేసుకోండి. 6 lakhs మినిమం అమౌంట్ అయితే మీకు ఎంత ఖర్చు అవుతుంది? 14 lakhs మినిమం అవుతుంది. ఇక్కడ హాస్టల్ అండ్ మెస్ ఫీజు మినిమంతో చూసుకుంటే 26 lakhs అవుతుంది. అదే మీకు ఏసీ రూమ్స్ కావాలి, డీలక్స్ రూమ్స్ కావాలి అంటే ఇక్కడ చూపిస్తున్న అమౌంట్ ఉంది చూడండి, ఈ అమౌంట్ బేస్ చేసుకొని మీరు యాడ్ చేసుకుంటూ వెళ్తే మీ యొక్క ఫీ స్ట్రక్చర్ అయితే అవుతుంది. మ్యాక్సిమం అమౌంట్ ఏసీ విత్ 2 మెంబర్ స్టూడెంట్స్ షేరింగు 2,33,000 అవుతుంది. స్పెషల్ మీల్స్ 2,33,000. సో 2,33,000 అంటే మీకు ఫీ ఎంత అవుతుంది? ఇప్పుడు మీరు 2,33,000 తీసుకున్నారు అంటే డీలక్స్ రూమ్ మ్యాక్సిమం అమౌంట్ తీసుకున్నారంటే మీ ఫీ స్ట్రక్చర్ ఇంటూ 4 ఇది 8,33,000 అంటే ఓవరాల్గా ప్లస్ 1 lakh కౌంట్ చేసుకున్న 9 lakhs అవుతుంది. కాలేజ్ యొక్క ఫీజు మ్యాక్సిమం అమౌంట్లో తీసుకున్న 20 lakhs అవుతుంది. ఓవరాల్గా మీ ఫీజు అరౌండ్ 30 lakhs వరకు మ్యాక్సిమం ఫీజు అవుతుంది. మినిమం మీరు టాప్ ర్యాంక్ స్టూడెంట్ అయి ఉండి వెజ్ మీల్స్ తీసుకున్న 6 షేరింగ్ రూమ్లో ఉన్న మీకు వచ్చిన ఫీ అమౌంట్కి ఇక్కడ అమౌంట్కి ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు 4 years బీటెక్ ఎంత ఖర్చు అవుతుంది అనేది క్లారిటీగా ఇప్పుడు అర్థమైంది కదా. సో విఐటి యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ ప్రతి ఒక్కరూ మీరు ఫస్ట్ ఇయర్లో కనుక ఇప్పుడు జాయిన్ చేపిద్దామనుకుంటే మీరు టాప్ ర్యాంక్ స్టూడెంట్ అయినా అంటే మనకు టాప్ ర్యాంక్ స్టూడెంట్ అయితే ఎలాగో జేఈ మెయిన్స్ అక్కడ వెళ్తూ ఉంటారు, అక్కడ కాకపోయినా ఇక్కడ సీట్ కన్ఫామ్గా తెచ్చుకోవాలనుకుంటే ఈ మినిమం ఫీ అమౌంట్ అయితే రెడీ చేసుకోవాలి. 2 lakhs ప్లస్ హాస్టల్కి 1,40,000 3,40,000 రెడీ చేసుకోవాలి. మ్యాక్సిమం అమౌంట్ అయితే 5 lakhs ప్లస్ 1,50,000 అరౌండ్ 6,50,000 మ్యాక్సిమం అమౌంట్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. అడ్మిషన్ టైంలోనే ఈ ఫీ అమౌంట్ పే చేయడానికి మీకు మ్యాక్సిమం ఇక్కడ 6 + 8 14 days టైం ఉంటుంది. హాస్టల్కి నెక్స్ట్ 15 days అంటే 1 month లోపు టోటల్ ఫీ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. 1 yearకి సంబంధించిన ఫీజు నెక్స్ట్ ఇయర్ ఫీజు నెక్స్ట్ ఇయర్ కంటిన్యూషన్లో అవుతూనే ఉంటుంది. ఇది విఐటి యూనివర్సిటీలో ఒక్క స్టూడెంట్ మినిమం అమౌంట్ నుంచి మ్యాక్సిమం అమౌంట్ 4 yearsలో ఖర్చు అయ్యే ఫీజు. థ్యాంక్ యూ.